CMR Shravanam sale up to 61% off. Hi, hello, namaste and welcome to my show from the bottom of the heart in Suman TV, the India's largest digital media platform. యాటిట్యూడ్ అనే పదాన్ని నెగిటివ్ కాంటెక్స్లో నెగిటివ్ యాంగిల్లో మాత్రమే వాడుతుంటారు తప్ప నిజానికి యాటిట్యూడ్లో పాజిటివ్ యాటిట్యూడ్, ఎంటర్టైనింగ్ యాటిట్యూడ్, ఎనర్జెటిక్ యాటిట్యూడ్ ఉంటాయి. అలాంటి ఈ మూడు రకాల యాటిట్యూడ్స్కి ఎంబాడిమెంట్గా నా ముందున్నటువంటి వ్యక్తి ఉంటారు. ఈజ్ నన్ అదర్ దాన్ హరీష్ శంకర్, ద డైరెక్టర్. అసలు వెల్కమ్. హరీష్ శంకర్ ఒక హీరోకి ఇవ్వాల్సిన ఎలివేషన్ ఇచ్చారు, ఇప్పుడు దాన్ని మెయింటైన్ చేయలేక చావాలేమన్నా. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు చిన్న డౌట్ ఏంటంటే, మంచి బొద్దుగా ముద్దుగా ఇదిగా ఉండే హరీష్ శంకర్ ఎందుకు కొంచెం అది మెయింటెనెన్సా లేకపోతే మేక్ ఓవరా, వాట్ ఇస్ దిస్? ఇది ఒక మనకు పుస్తకాలు చదువుతుంటాను బాగా నేను. ఒక లైన్ బ్రెయిన్లోకి చాలా ఫాస్ట్గా చాలా ఇంపాక్ట్గా వెళ్ళింది. వ్యవసాయానికి వెళ్ళే వాళ్ళు కానీ, వ్యవసాయం చేసే వ్యక్తులు కానీ, లేదా ఒక కన్స్ట్రక్షన్ వర్కర్ చేసేవాళ్ళు కానీ, శారీరక శ్రమ చేసే వ్యక్తికే రెండవ పూట తినే హక్కు ఉంది అని రాశాడు ఒక వ్యక్తి. యూ డోంట్ బై యువర్ సెకండ్ మీల్, యూ షుడ్ ఎర్న్ యువర్ మీల్ అని రాశాడు. మనం డబ్బులు ఉన్నాయి కదా చెప్పి తినడం కాదు కదా, యూ షుడ్ ఎర్న్ ఫిజికల్లీ, యూ షుడ్ ఎర్న్ ద సెకండ్ మీల్. ఓకే. సో అప్పటి నుంచి సింగిల్ మీల్ పర్ డే స్టార్ట్ చేశానండి. ఇంకొక రీజన్ ఏంటంటే, మా ఎయిటింగ్ రూము పైన ఉంటుంది. నా ఆఫీసు గ్రౌండ్ ఫ్లోర్లో ఉంటే ఎయిటింగ్ రూమ్ పెంట్ హౌస్లో ఉంటుంది. చాలా రోజుల నుంచి వర్క్ చేయట్లేదు కదా, అలాగే ఆఫీస్లో కూర్చుంటున్నాం. సడన్గా సినిమా స్టార్ట్ ఎయిటింగ్ పైకి వెళ్ళేసరికి ఒక అది ఉస్తాద్ టీజర్ ఫస్ట్ గ్లిమ్స్ కట్ చేసేటప్పుడు 2 ఫ్లోర్లు ఎక్కగానే చిన్న బ్రీతింగ్ వచ్చింది, ఒక చిన్న గస వచ్చింది. ఇదేంటిది అని చెప్పి ఇమ్మీడియట్గా వెళ్ళి భయం కదా అని అన్ని కబుక్కున్నా. మరి ఈ ఏజ్లో రాకూడదని చెకప్లు అన్ని చేస్తే ఏం లేదు, కొంచెం కొలెస్ట్రాల్ కంటెంట్స్ ఏవో కొంచెం ఎక్కువనే అంటే అది సహజమే కదా, కొవ్వు ఉంటుందని అనుకుంటారు అందరూ. చెప్పండి చెప్పండి, చెప్తాను. మీరే ఇందాక నెగిటివ్ కాదన్నారు, మళ్ళీ కొవ్వు అంటున్నారు. సో అప్పటి నుంచి సింగిల్ మీల్ పర్ డేకి వచ్చానండి. అసలు ఇప్పుడు 3 సార్లు రోజు, ఇప్పుడు ఎయిటింగ్లో 10 సార్లు ఎక్కి దిగుతున్నా సరే చిన్న స్వెట్ కానీ ఇది కానీ లేదు. అండ్ ఎక్స్ట్రాడనరీగా ఉంది, హెల్త్ కానీ ఎనర్జీ కానీ చాలా బాగుంది. చాలా మంది కొంచెం వయసులో కూడా తక్కువ కనిపిస్తూ ఉంటున్నారు. సో ఇన్ని ఇంకోటి ఏమవుతుంటే 1 మీల్ పర్ చేసేసినప్పుడు అందరూ సన్నపడ అన్న కొద్ది దానికి ఆ కామెంట్ ఎంజాయ్ చేయడం స్టార్ట్ చేస్తాం. ఒక్కొక్కసారి ఇవాళ 1 మీల్ కూడా వద్దులే, ఫ్రూట్స్ లాగించేద్దాం అని చెప్పి ఇంకా అడిక్ట్ అయిపోతాం. సో దాని మూలంగా తగ్గాల్సిన దానికంటే ఎక్కువ తగ్గాలి, ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ చేశాం. వెరీ గుడ్, వెరీ గుడ్. సో వెరీ గుడ్ హెల్త్ టిప్ చెప్పారు మీరు. ఫస్ట్ పాయింట్ 1 మీల్ పర్ డే అద్భుతం. నిజంగా ఎంత బాగుంది. సెకండ్ మీల్ ఎర్న్ చేసుకునేటువంటి హక్కు లేదు నీకు, ఎర్న్ చేసుకో బట్ డోంట్ బై ఇట్ అన్నది. జిమ్కి వెళ్ళేవాళ్ళు యాక్టర్స్ పొద్దున్నేసి కష్టపడతారు, వాళ్ళు సెకండ్ మీల్ తో అన్ని తీసుకోవచ్చు. మనము కార్లో కూర్చుంటాం, ఆఫీస్కి వస్తాం, కుర్చీలో కూర్చుంటాం, రాసుకుంటాం, మళ్ళీ కార్లో కూర్చుంటాం, ఇంటికి వెళ్తాం, పడుకుంటాం. ఎక్కడ శారీరక శ్రమ ఉంది? కొలెస్ట్రాల్ ఇది బర్నింగ్ లేదు కదా, బర్నింగ్ లేదు. సో అందుకు 1 మీల్ పర్ డే వెరీ హ్యాపీ. ఆగస్ట్ 15th ప్రేక్షకుల ముందుకు రాబోతున్నా. 14th ఈవినింగే. 14th ఈవినింగ్. యా, అదేంటి 14th ఈవినింగ్ షో? 14th ఈవినింగ్. ఓకే ఓకే. ప్రీమియర్స్ అండ్ యుఎస్ షోస్ పడతాయి కాబట్టి 14th ఈవినింగ్ ఇక్కడ కూడా పడతాయి. హైదరాబాద్ లో 2 రాష్ట్రాల్లో షోస్ పడతాయి, బెనిఫిట్ షోస్. ఓకే, వెరీ పెయిడ్ ప్రీమియర్స్. సో వెరీ గుడ్. అదే యాటిట్యూడ్ అదే ఇదే అన్నాను కదా, బలుపు, మిరపకాయ తాలూకు ఘాటు, ఇవన్నీ కలగలిసినటువంటి ఒక హీరో, ఇంకొక డైరెక్టర్ కాంబినేషన్. ఇద్దరిది యాటిట్యూడ్కి బాపులు, నో డౌట్ అబౌట్ దట్. అంటే తన క్యారెక్టరైజేషన్స్లో ఒక ఎక్స్ట్రా ఎనర్జీని, క్యారెక్టర్లో కొంత దమ్ము ఉంటే దానికి ఇంకొంత 10ంతల ఎనర్జీని పుటప్ చేయగలిగినటువంటి హీరో రవితేజ, నో డౌట్ అబౌట్ దట్. మాస్ మహారాజా అనేటువంటి టైటిల్. అందులో ఇక యు ఆర్ ఆల్సో నో లెస్ టు దట్. ఇద్దరి కాంబినేషన్ ఎక్స్పెక్టేషన్స్ చాలా ఉన్నాయి. హౌ డూ యూ థింక్ దట్, ఏ స్థాయిలో మీరు ఎక్స్పెక్టేషన్స్ మీట్ అవ్వబోతున్నారన్న కాన్ఫిడెన్స్ ఉంది? అసలు కొంతకాలం సినిమా డిలే అవ్వడానికి, అంటే ఆయనతో నేను సినిమా చేయకపోవడానికి రీజన్ కూడా అదే. మిరపకాయ తర్వాత మళ్ళీ నేను గబ్బర్ సింగ్ తీసి, మళ్ళీ ఆ తర్వాత వరుస విక్రమ్ మధ్యన ఏమంటారు, బలుపు, ధమాకాలు ఇవన్నీ వచ్చిన తర్వాత ఆయన స్థాయి చాలా పెరిగింది. దాన్ని ఇప్పుడు మ్యాచ్ చేయడానికి దాని తగ్గట్టు కంటెంట్ రావాలి. ఊరికే ఒక ఫెరోషియస్గా ఒక యాక్షన్ సినిమా తీస్తే సరిపోదు. అరే రవితేజ జటకారం వేసేపు హరీష్ శంకర్ అన్నప్పుడు కామెడీ లేదేంటి అని అంటారు. సో ఒక హీరోయిజం ఉంటూ ఒక మంచి ఏమంటారు ఎంటర్టైన్మెంట్ చేసే ఉంటాడు. ఇవన్నీ ఒక పాత్రలో దొరకడం కష్టం. సో అవన్నీ కుదిరాయి కాబట్టి ఈ సినిమా ఇంత ఫాస్ట్గా షూటింగ్ చేయగలిగాం. షూటింగ్ అనేది అసలు కేక్ వాక్లాగా అయిపోయింది. ఎందుకంటే నాకు బాగా నచ్చిన అంశం ఏంటంటే, ఈ సినిమాలో ఒక వ్యక్తికి నిజాయితీని మించిన హీరోయిజం లేదు. యాక్చువల్గా నిజాయితీ అనేది ఒక వ్యక్తి గుణం అవ్వాలి. బట్ ప్రస్తుతం ఉన్న పొల్యూటెడ్ సొసైటీలో నిజాయితీగా ఉన్నాడు హీరోలా కనబడుతున్నాడు, ఎందుకంటే ఎవరు ఉండరు కాబట్టి.
నిజాయితీ హీరోజం ఎందుకు అవ్వాలండి అసలు బేసిక్ యాక్చువల్ గా నిజాయితీ ఉంటే సొసైటీలో ప్రతి ఒక్కరు హీరోయే. మ్యాండేటరీ అవ్వాలి. Mandatory నిజాయితీ కావాలి. మ్యాండేటరీ, అందరూ నిజాయితీ ఒకడే example. ఎవడో ఒకడు ఉన్నాడు కాబట్టి హీరోలో కనబడుతున్నాడు మనకి. సో ఇందులో హీరోకి సపరేట్ ఎలివేషన్స్ కంటే కూడా ఆ నిజాయితీ అనేది నాకు బాగా నచ్చింది ఇందులో. సో సినిమా మీరు అన్నట్టుగా ఇప్పుడు ఆల్రెడీ మిరపకాయ నుంచి ఆడియో వచ్చేసింది ఆల్రెడీ. Okay. సో ఆ ఎక్స్పెక్టేషన్స్ కి ఏ మాత్రం తగ్గదండి. రవితేజ అంటే ఇప్పుడు fans- గతంలో తను బచ్చన్ ఇన్విటేషన్స్ బచ్చన్ గారి అమితాబ్ బచ్చన్ గారి చేయటం అనేటువంటి జరిగింది. సో ఆ క్యారెక్టరైజేషన్ పరంగా కానీ ఆ టైటిల్ పరంగా కానీ ఇట్ ఈజ్ నాట్ న్యూ టు ద ఆడియన్స్. బట్ దీంట్లో కొత్తగా చెప్పేటువంటిది ఏంటి, బచ్చన్ అనే టైటిల్ పెడతాన్ని ఈజ్ ఇట్ నాట్ ఎ ఓవర్ బర్డన్ ఆఫ్ టేకింగ్, ఇంకొంచెం ఒక ఇమేజ్ ఎత్తికెత్తుకోవటం కాదా? టైటిల్ ఆయనే పెట్టాడండి. అదే ఆయనే ఒక పెట్టాడు. డిపార్ట్మెంట్ లో ఒక వ్యక్తి ఫేమస్. సో నేను నామతో సునాహోగా ఫలానా వ్యక్తి, ఇప్పుడు చూడండి విక్రమ్ రాథోడ్ ఒక పవర్ఫుల్ నేమ్ ఏదో ఉంటది కదా, ఈ డిపార్ట్మెంట్ లో ఇతని నామతో సునాహోగా ప్రతి ఒక్కడు ఆ పేరు చెప్తే ఆ పేరు విన్నాం మేము అనాలి, అంత పాపులర్ వ్యక్తి ఇతను డిపార్ట్మెంట్ లో అన్న థాట్ తో టైటిల్ గురించి ఆలోచిస్తున్నాను. అనే అసలు టైం గ్యాప్ ఇవ్వడు కదా, ఎరా టైటిల్ అని అనుకున్నావా, టైటిల్ ఏంటి అంటే అనే క్యాప్షన్ అనుకున్నాను, టైటిల్ అనుకోలేదు. యు ఆర్ ఫేమస్ ఇన్ ద డిపార్ట్మెంట్ బికాస్ ఆఫ్ యువర్ హానెస్టీ. సో ఫలానా వ్యక్తి విజయ్ నామతో సునాహోగా ఇలా వస్తుంది అంటే అప్పుడు ఆయన టక్ మని బచ్చన్, మిస్టర్ బచ్చన్ అన్నాడు. ఇప్పుడు మిస్టర్ బచ్చన్ అనగానే ఇది సినిమా బ్యాక్గ్రౌండ్ సినిమా కాదండి, అమితాబ్ బచ్చన్ బచ్చన్ ఇప్పుడు చాలా మంది బచ్చన్. అమితాబ్ బచ్చన్ ఫ్యాన్ కావటం కాదు, బచ్చన్ అనేది ఇంటి పేరండి. హరివంశ్ రాయ్ బచ్చన్, అమితాబ్ బచ్చన్, అవును ఇప్పుడు అజితాబ్ బచ్చన్ అని ఒక అమితాబ్ భట్టాచార్య, ఇట్లా బచ్చన్ చాలా ఇంటి పేరు. అవును ఇంటి పేరు అది. ఓకే. సో బట్ మన దగ్గర బచ్చన్ ఇంటి పేరు కాదు, బచ్చన్ అంటే అమితాబ్ బచ్చన్. అమితాబ్ బచ్చన్ అదేంటి సరే, ఎలాగో సినిమాకి ఒక 80s 90s సౌలభ్యం ఒకటి ఉంది చేయాల్సిందని. సో ఈయన టైటిల్ ఏమో విపరీతంగా నచ్చేసింది నాకు. సో దీన్ని అద్భుతంగా సినిమాలో జస్టిఫై చేసామండి. అది మటుకు సినిమాలో చూడండి. ఒక వింటేజ్ లుక్ కోసం ఒక 15 years 20 years బ్యాక్ కాదండి, ఇట్స్ బేస్డ్ ఆన్ ట్రూ ఇన్సిడెంట్. ఒక నార్త్ ఇండియాలో ఒక ఇన్సిడెంట్ జరిగింది 80s లో. సో దాన్ని బేస్ చేసుకుని వాళ్ళు రాశారు. మన దాంట్లో మటుకు జస్ట్ మెయిన్ స్కెల్టన్ ఒక వ్యక్తి ఇంకో వ్యక్తి మీద రైడ్ చేయడం. కాంటెంపరీగా ఎంత ఉంటుంది సినిమా, 80s వింటేజ్ లుక్ మొత్తం సినిమా అంతా 80s 80 to 90. ఇంకోటి ఏం చెప్పానంటే సార్, ఒక టైంలో కుమార్ శాను పాట వస్తుంటది, ఒక టైంలో రాజేంద్ర గారి పాట వస్తుంటది, అదొకటి 80లో ఉంటుంటది, ఒకటి 90లో ఉంటుంటది. సో నేను ఈ సినిమాకి డిస్క్లైమర్ ఏంటంటే, నాకు నచ్చినట్టుగా నాకు నచ్చిన పాటలో నచ్చినది పెట్టుకున్నాను కాబట్టి ఈ సినిమాలో ఊర్లు, పేర్లు, కథ, కథనం, కాలం కల్పితం. కాలం కూడా కల్పితమే, ఏదో కొన్ని సంవత్సరాల క్రితం జరిగింది అంతే. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.